వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం నీలం మధు గారితో ఉన్నాము, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. ఈ రోజు అయితే గండిగూడెంలో ర్యాలీ జరుగుతోంది. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది బహుజనులు. సో ఇప్పుడు ఒకసారి వారితో మాట్లాడేద్దాం ఎలా జరుగుతోంది ప్రచారం. సార్ నమస్తే సార్. ఫైనల్గా అయితే నీలిరంగు మిమ్మల్ని అంటుకుంది అని చెప్పాలి. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? అన్ని పార్టీల నుంచి మారి మారి చివరికి బీఎస్పీ బహుజనుల దగ్గరికి వచ్చేసారు. ఒక బహుజన బిడ్డగా మళ్ళీ బహుజనుల దగ్గరికి వచ్చారు. మీకు ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది అమ్మా. ఎందుకంటే నా ఇంటి పేరు నీలం, నాకు జెండా నీలం, ఆకాశం కూడా నీలమే. కాబట్టి నా జెండా నాకు నా ఇంటి పేరు తగ్గట్టు నా నీలం వచ్చింది. ఖచ్చితంగా నీలం గెలుస్తుంది ఈడ. నీలం ఎందుకంటే ఏనుగు గుర్తుకు కూడా 30వ తారీఖు జరిగే ఎన్నికలలో కూడా పడంచేరు ప్రజలందరూ కూడా ఒక ఆత్మగౌరవం మీద ఉన్నారు, ఆత్మగౌరవంతో ఉన్నారు. ఆత్మగౌరవం గెలుస్తుంది. ఖచ్చితంగా నీలం గెలుస్తాడు, ఏనుగు గుర్తు మీద ఓటేస్తారని చెప్తున్నా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రెండు పార్టీలు మోసం చేసినాయి కానీ ప్రజలు మోసం చేయరు. ప్రజలందరూ కూడా మా బిడ్డకు అన్యాయం జరిగింది, మా బిడ్డను మేము కాపాడుకుంటాం, ఓటు మేమేసేది, ఓటు మా జోబులు ఉంది, వాళ్ళ పార్టీల జోబులు లేదు, ఓటు అంతా మేమేయాలి, మేము పోలింగ్ బూత్లకు పోయినాక పరదసాటికి పోయినాక ఓటేసేది మేము అనే చైతన్యంకి వచ్చాము. అంటే మీరు అసలు ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్ లాస్ట్ మినిట్ వరకు ఆల్మోస్ట్ మీరు బీఫామ్కి వెళ్ళిపోయారు. బీఫామ్ తీసుకునే టైంలో ఇదంతా జరిగింది. సో మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏది రీజన్ అయి ఉంటుంది? ఒక పేదింటి బిడ్డ ఎదగడం ఈ సమాజానికి ఉండదన్నట్టు. పేదింటి బిడ్డ పేదింట్లోకి వచ్చిన ఒక బీసీ వర్గాలకి అత్యధిక శాతం ఉన్న బిడ్డ ఎదుగుతుంటే వాళ్ళకు గుండెల్లో రైలు. నీలం మధుకి చాలా డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి అనే టాక్ ఉంది కదా. పేదింటి బిడ్డ అంటే ఒప్పుకుంటారు అందరూ? అంటే పేదింటి బిడ్డనే పేదింట్లను పుట్టి సంపాదించుకొని ప్రజలకు పెట్టి దాంట్లో ఉన్న ఖచ్చితంగా పైసలు కూడా లేకున్నా నాకు ఈ ఇంతమంది చిరునవ్వు వీళ్ళ ప్రేమాభిమానం ముందు పేదింటి కాదు ధనవంతుడి కన్నా బిడ్డనని చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళందరి ముంగట ధనవంతుడు ప్రజల బలం ఉంది కాబట్టి వాళ్ళ బిడ్డనని చెప్తున్నాను. సరే ఒక్క మాట చెప్పండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ హవా అయితే బాగా నడుస్తోంది అంటున్నారు. సో కాటా శ్రీనివాస్ కూడా మీ వల్ల చెప్పాలంటే పబ్లిసిటీ వచ్చినట్టే. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీకు ఇది అయింది, సో ఆయనకి పేరు వచ్చినట్టు అయిపోయింది. సో దీనివల్ల మీకు ఏదన్నా లాస్ ఉంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ హవా నడుస్తుంది అంటున్నారు కదా, గ్రామాలలో తిరుగుమని. గ్రామాలలో ఇప్పుడు ఈ గ్రామంలో ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడగండి. మధు వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా అడగండి ఈ గండిగూడెంలో. అంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డి చూసుకుంటే మళ్ళీ హ్యాట్రిక్ కొడతారు అంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు? అన్ని కాలం నిర్ణయిస్తుంది. 30వ తారీఖు జరిగే ఎన్నికలలో ఓటు అందరూ బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుగా గెలుస్తారు. ఈ పడంచెరు ఎందుకంటే మహిపాల్ రెడ్డి గెలిస్తే ప్రగతి భవన్ గెలిచిందంటారు, కాటా శ్రీనివాస్ గెలిస్తే ఢిల్లీ గడ్డ గెలిచిందంటారు, కానీ నీలం మధు గెలిస్తే పడంచెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు గెలిచిరంటారు. ప్రజలందరూ కూడా మేము గెలవాలనుకుంటారు, పార్టీలను గెలిపించడం కాదు, మా గెలుపు కావాలి, ప్రజల గెలుపు కావాలనుకుంటారు. సార్ మీరు అంటే ఇప్పుడు ప్రజల్లోకి ఒక్క మాట అయితే మీరు చెప్పి తీరాలి. ఎందుకంటే కొంతమంది చేస్తున్న ప్రచారం ఏంటంటే నీలం మధుకి రాజకీయంగా నిశ్చలం లేదు, అందుకే పార్టీలు మారుతున్నారు. ఆఖరికి ఒకదాని నుంచి ఒకటి ఆయన మారుతూనే ఉన్నారు. బీజేపీ అని, బీఆర్ఎస్ అని, బీజేపీ వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించారు అని వార్తలు వచ్చాయి. దానికి ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? నేను ఎంత బలవంతునైతే నా ఇంటి ముందుకు పార్టీలు వచ్చినాయో తెలుసుకోవాలి మీరు. నాకు ప్రజలలో ఎంత బలం ఉంటే నా ఇంటి దగ్గరకు పార్టీలు వచ్చినాయి. నేను పార్టీల దగ్గరకు పోలేను. ఒక పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేసిన కాబట్టి దాంట్లో మా ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వలేమని పోరాడిన తర్వాత అందులో సిట్టింగ్లకు ఇచ్చినాము అని చెప్పి ఇవ్వలేము పరిస్థితి ఉందంటే రాజీనామా చేసిన తర్వాత నేను ఇండిపెండెంట్గా నా ప్రజల దగ్గరికి గుమ్మానికి వెళ్తున్నా. పాదయాత్రలో పోతుంటే ఆ పాదయాత్రలో ఉన్న రెస్పాన్స్ చూసి ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి నాకు పిలుపునిచ్చారు. ఆ రోజు ఒక్కటే స్టాండ్ చెప్పిన, నేను పడంచెరు ప్రజల మధ్యలో నేను ఎమ్మెల్యేకు ఎవరు ఇస్తే వాళ్ళతోటి నిలబడతా అని చెప్పలే. నా ఆత్మగౌరవం ఎవరు ఇస్తారు, మా ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఇస్తారు అని చెప్తే కండు వేసుకున్నా. మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తా అంటేనే కండు వేసుకున్నా. నేను పోయి నాకు టికెట్ ఇవ్వని చెప్పలే, వాళ్ళు పిలుచుకొని కండు వేసుకొని టికెట్ ఇస్తా అని చెప్పారు. ఇచ్చినాక డిక్లేర్ చేసినాక మోసం చేసిర్రు, నమ్మించి గొంతు కోసిర్రు. నమ్మించి గొంతు కోసిన ఈ ప్రవీణ్ సార్, ఆర్ఎస్ ప్రవీణ్ సార్, నేను మా విలేజ్లో గుడి దగ్గర నా కార్యకర్తలు అందరూ వచ్చి వాళ్ళందరూ మోసం చేయొచ్చు అన్న, మేము పడంచెరు ప్రజలందరం మీ ఎంబడి ఉంటాం, నువ్వు ఇండిపెండెంట్ అయినా నిలబడా అని చెప్పి ప్రజలందరూ అంటే నేను ఇండిపెండెంట్గా అయినా పోదామని నామినేషన్కి పోతుంటే ఫోన్ కాల్ ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, మా బహుజన బిడ్డ, నువ్వు అందరికీ ఆడ హెల్ప్ఫుల్గా ఉంటావు, ప్రజల మధ్యలో ఉంటావు, నీ సేవలు ఎట్లా బహుజన సమాజ్ పార్టీకి అవసరం, ఖచ్చితంగా నువ్వు ఏనుగు గుర్తు మీద పోటీ చేయ బిడ్డ, మేము ఉన్నామని చెప్పి సార్ మా ఇంటికి పార్టీ పంపించాడు. నేను వాళ్ళ ఇంటికి పోలే, సారే ప్రజల మధ్యలో ఉన్నకి ప్రజలకు తెచ్చి టికెట్ ఇచ్చారు. వాళ్ళు అంటారు కదా, ఏ నాయకులు అయితే నీతోటి అన్నారో ఆ నాయకులను జెండాలు పక్క పెడదాం ముగ్గురం,
ముగ్గురం జెండా శిరస్థం లేదంటున్నాం కదా, నీ పార్టీ జెండా నా పార్టీ జెండా చెప్పిన ఆయన పార్టీ జెండా ముగ్గురు జెండాలు పక్కకు పెడదాం, ఇండిపెండెంట్గా నిలబడదాం ఎలక్షన్లు అయినాక కూడా. మళ్ళీ మరి మీరు ఇండిపెండెంట్గా నిలబడదామనే కదా అనుకున్నారు, మళ్ళీ బీఎస్పీకి వచ్చారుగా, మరి మీరు అలా నిలబడి ఉండాల్సిందే. నా ప్రజల అభిప్రాయం గురించి వచ్చిన అప్పుడు ఇప్పుడు నా ప్రజలే అన్నారు. మా ప్రజలు ఏంటంటే ఇండిపెండెంట్ వేస్తే ఎన్నో కుట్రలు, ఇప్పుడే నేను కాంగ్రెస్ పిలుచుకొని ఇన్ని కుట్రలు చేసారు, రేపు ఇండిపెండెంట్ వేస్తే నీ సర్నేమ్ ఉన్న పేర్లతోటి ఎంతో మందితో వేయించి నీ గుర్తును కిందికి తీసుకోగలుగుతారన్న. అదే ఏనుగు గుర్తుంటే నేషనల్ పార్టీ గుర్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏనుగు వినాయకుడిని ప్రతిరూపం, తెలంగాణలో ప్రజలందరూ వినాయకుని ప్రతిరూపం కాబట్టి ఆ వినాయకుడే నీ మెడల్ వేయించిండు ఆ శివపార్వతుల మధ్యలో. ఖచ్చితంగా మీరు ఏనుగు గుర్తు మీద పోటీ చేయండి అన్న, మేము సార్ మీరు మంచి ప్రచారంలో ఉన్నారు, మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు, బట్ చివరిగా ఒకటి చెప్పండి, నీలం మధు గెలిస్తే ప్రజలకు ఎలా ఉండబోతోంది? ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటున్నా, ప్రజలకు న్యాయం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ పడంచర్ అని చెప్పి కార్యక్రమం పెట్టుకొని ప్రజల మధ్యలో ఉంటా. నాయకుడు ఎవరైనా ఏ నాయకుడైనా ఒక లక్ష్యంతో ఉంటారు, ఆ లక్ష్యంలో నేను కూడా లక్ష్యము ఒక చిత్తశుద్ధితో ఉన్నా. నా ప్రజల మధ్యలో ఉండాలి, నా ప్రజల మధ్యలో బతకాలి, ప్రజలకు మేలు చేయాలి. ఈరోజు పుట్టడం ఎంతో ముఖ్యమో చావడం కూడా అంతే ముఖ్యం, కానీ చనిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్యలో బతుకుండేలా పనులు చేయాలనుకుంటున్నాను. చివరిగా ఒకే ఒక్కటి అడుగుతాను సార్, మీకు ముదిరాజుల నుంచే ఉంటుందా సహకారం, లేదంటే అన్ని వర్గాల నుంచి ఉంటుందా? ఇది ఒక్కటే చెప్పండి, మనం ఎండ్ చేసేద్దాం. గదేందమ్మా, ఆకాశం ఓన్లీ ముదిరాజులకే నీడ, ఆకాశం ఓన్లీ ముదిరాజులకే నీడని ఇస్తుందా, అన్ని వర్గాలకు ఇస్తుందా, జీవరాశులకు అందరికి ఇస్తుందా? అయితే మీరు అందరికీ, మీకైతే అందరి సపోర్ట్ నాకు ఉంటుంది. సంపన్న వర్గాల మద్దతు కావాలి. సంపన్న వర్గాలకు ఆకాశం నీలిరంగు ఎట్లయితే సంపన్న వర్గాలు జీవరాశులకు ఎట్లయితే నీడనిస్తుందో, ఈ నీలం మధు కూడా నా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి వర్గానికి ప్రతి మతానికి అందరం కలిపోయే బిడ్డలాగా ఉంటారు. ఆకాశమే నా ఉదాహరణ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మనం దాయారాలో ఉన్నాము, అమీన్పూర్ మండలంలో దాయారా విలేజ్లో ఉన్నాము. ఇక్కడైతే మనతో పాటు బీఎస్పీ కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరూ నీలం మధు అభిమానులు. వీరితో ఒకసారి మాట్లాడేద్దాము. నమస్తే సార్, ముందుగా ఎవరు మాట్లాడతారు? మీరు, మీ పేరు? నా పేరు యాదగిరి అండి. ఓకే, యాదగిరి గారు చెప్పండి, అంటే ఇప్పుడు మీరైతే ప్రచారం చాలా ధూమ్ధామ్గా చేస్తున్నారు కదా, సో ఎలా ఉండబోతోంది, ఎవరి విజయం అనుకుంటున్నారు? నిజంగా మీ ప్రచారం అన్నీ సహకరిస్తుందా నీలం మధు గారికి? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే నీలం మధు అంటే ఒక మానవతావాది, మానవత్వంతో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, పటంచెరువే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నీలం మధు ఒక మానవత్వంతో పనిచేశాడు. ఎవరైనా ఏదైనా ఆపద వచ్చి ఇంటికి వెళ్ళినా, ఒక ఫోన్ చేసినా కూడా నీ కులము, నీ మతము, నీ పేరు, ఊరు అడగకుండా సాయం చేసే ఒకే ఒక వ్యక్తి నీలం మధు అన్న. అసలు అంటే ఇప్పుడు మీరు ఎన్నేళ్లుగా నీలం మధుతో అనుబంధం ఉంది మీ అందరికీ? మేడం నేను 3 సంవత్సరాల నుంచి నీలం మధుతో తిరుగుతున్నాను. అయితే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఇండిపెండెంట్ మామూలుగా. నేను ఇండిపెండెంట్ గత ఎలక్షన్లో నేను నామినేషన్ ఇండిపెండెంట్ పోటీ చేసినాం, సర్పంచ్కి ఓడిపోయినాం, 3rd ప్లేస్ వచ్చింది. అయితే అక్కడ నుంచి మాకు ఎవరు సపోర్ట్ లేదు. అంతకుముందు లాస్ట్ ఇయర్ మైపాల్ రెడ్డి గారికి నేను ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినాం, బాగా చేసినాం, సేవ చేసినాం, కానీ ఎప్పుడు కూడా నాకు గుర్తించలేదు. కనీసం నా పేరు కూడా తెలియదు. ఆయనకు నేను కింద డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని సేవలు చేసినాం, కానీ ఇంతవరకు నా పేరు కూడా తెలియదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇక నీలం మధు అన్న ఒకటి సేవలు చేస్తున్నా తెలిసి మా ఊరికి ఇట్లా మా తమ్ముడు చనిపోతే ఇట్లా సేవ అందిద్దామని వస్తే, నేనే డబ్బులు ఇస్తున్నా, సేవ చేస్తున్నాను నేను కూడా అని చెప్పేసి నేను వద్దని తీసుకోలేదు. కానీ తర్వాత పిలిచి నన్ను పిలిస్తే వెళ్ళాను అన్న దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన సేవ గుణం చూసిన తర్వాత ఇక ఆయనతో తిరుగుతున్నాను. 3 సంవత్సరాలు తిరుగుతున్నాను మేడం. ఆయన సేవలు ఎన్నో సేవలు చేసిండు ఆయన, అందుకోసం అని చెప్పి ఆయన ఎమ్మడి తిరుగుతున్నాను మేడం. అంటే ఇప్పుడు 3 ఇయర్స్గా మీరు ఆయన చూస్తున్నారు కదా, ఎందుకు పెద్ద పెద్ద పార్టీల్లో ఆయన్ని అంగీకరించలేదంటారు? లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ ఎందుకు అలా చేసింది, బీఆర్ఎస్ కూడా అన్యాయం చేసింది అంటున్నారు. అంటే అంత మంచి మనిషి అని అంటున్న మీరు ఎందుకు ఇలా జరిగింది? మేడం అయితే గత 20 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు అన్న. అయితే ఏమైందంటే 4 ఏళ్ళ నుంచి తెలంగాణ మన పటంచెరు నియోజకవర్గంలో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండ్రు. ఎవరన్నా చనిపోయినా, లేదంటే ఒక ఆడబిడ్డ, ఏదేంటి ఆడబిడ్డ పెళ్ళి అయినా పుస్తమెటలు కావచ్చు, 5,000 10,000 సాయం కావచ్చు, ఎవరైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉన్నా కావచ్చు, డబ్బులు సాయం చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో గుళ్ళకు కావచ్చు, బళ్ళకు కావచ్చు, స్కూల్ పిల్లలు చాలా. అదే ఇక్కడ గ్రామ పంచాయతీలో బొమ్మనకుంట ఆమ్లెట్ విలేజ్ మేడం, అక్కడ పిల్లలు నడుచుకుంటూ 5 కిలోమీటర్లు సుల్తాన్పూర్ స్కూల్కి వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు. ఒక మాట చెప్పగానే అన్న మీకు ఇట్లా పిల్లలు నడుచుకుంటూ వెళ్తారంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళాము, ఇక్కడ ఎంపీపీ దగ్గర తీసుకెళ్ళాము, జెడ్పీటీసీ దగ్గర తీసుకెళ్ళాము, ఇక్కడ స్థానిక సర్పంచ్ దగ్గర తీసుకెళ్ళాము, ఇక్కడ ఎవరు పట్టించుకోలేరు. ఒక మాట చెప్పగానే నీళ్ళ మధ్యన 2 ఆటోలు పెట్టించి స్కూల్ పిల్లలకు పంపించిండు. ఇదే కదా మమ్మపూర్ గ్రామాల్లో కానీ ఇక్కడ చాలా విలేజ్లో పెట్టించాం, ఇప్పుడు నడుస్తున్నాయి. ఇక మంత్రికుంట కావచ్చు, కొర్లకుంట కావచ్చు, ఇలాంటి నడుస్తున్నాయి ఆల్రెడీ. అలాంటి వ్యక్తి, సేవ చేసే వ్యక్తి నీళ్ళ మధ్యన గారు మేడం. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా హవా నడుస్తోంది కదా, కాటా శ్రీనివాస్కి కూడా బాగానే పబ్లిసిటీ వచ్చింది. చెప్పాలంటే ఈ నీలం మధు వల్ల కూడా వచ్చింది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎవరు విన్ అవుతారో అనుకుంటున్నారు మరి?
మేడం విజయ్ మాత్రం పక్క నీలమదననే. అయితే ఏంటంటే మేడం నా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇస్తామని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ హామీ ఇచ్చి కూడా మోసం చేసారు. లాస్ట్కి వస్తే గూడెం మైపాలరెడ్డికి మళ్ళీ అంటగట్టారు. తర్వాత ఏమైందంటే మేము ఇండిపెండెంట్గానే చేద్దామని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి మరి అధిష్టానం పిలిచి మీకు టికెట్ ఇస్తాం రామదు అని చెప్పి పిలిచి ఒక 15 రోజులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా, మాకు అందుబాటులో ఎవరికి అందుబాటులో లేకుండా ఢిల్లీలో కూర్చోబెట్టి టైం అంతా వేస్ట్ చేశారు మేడం. ఎన్ఎస్ పేరు లిస్టులో ఇచ్చిన తర్వాత రేపు లాస్ట్ నామినేషన్ డేట్ అన్న రోజు నైట్ అర్ధరాత్రి 10:30 గంటలకు టికెట్ బీఫామ్ శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చింది మేడం. చాలా బాధాకర విషయం. ఎందుకంటే మేము అన్న వెళ్ళినప్పుడు మనకే కన్ఫర్మ్ అయిందని చెప్పిండు. లిస్టులో కూడా పేరు వచ్చింది. మేము సంబరాలు చేసుకున్నాం. సరే జాతీయ పార్టీ కదా, సెకండ్ స్థానంలో ఉంటుంది అని చెప్పి మేము అనుకున్నాము. కానీ వాళ్ళు కూడా మోసం చేసి మేడం చాలా పెద్ద కుట్ర పని. వీళ్ళందరికీ మైపాల్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ నమ్మించి గొంతు కోసిన తడిబట్టతో గొంతు కోసిన వీళ్ళందరూ. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీ పేరు సార్? మేడం నా పేరు కిట్టు మేడం. ఓకే, కిట్టు గారు చెప్పండి. మహిపాల్ రెడ్డి థర్డ్ హ్యాట్రిక్ కొడతారు అని అంటున్నారు కొంతమంది, మీరు ఏమంటారు దాని గురించి? లేదు మేడం, మేము గూడెం మైపాల్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలుగా విసిగెత్తిపోయినాం. ఎప్పుడు ఈ మనిషికి దూరం అయిపోతామా, ఎప్పుడు ఇతని పరిపాలన నుంచి బయటపడతామా అని ఆలోచిస్తున్న సమయంలో నీలమదన్న గారు చిట్కూరు గ్రామ సర్పంచ్ ఒక సర్పంచ్ అయి ఉండి ఒక ఎమ్మెల్యేగా కూడా చేయలేని ఇటువంటి పెద్ద పెద్ద పనులు కూడా చిట్కూరు గ్రామంలో ఉండి మాకు ఎంతో దూరం ఉంటాడు మేడం, దగ్గర కూడా ఉన్నాడు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, తను లేకపోయినా తన అనుచరులతోటి ఎంతో కొంత డబ్బులు ఇప్పించడం కానీ ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గా పబ్లిక్ దగ్గరగా ఉంటాం మేడం. ఖచ్చితంగా నీలమదన్న గారిని మేము గెలిపించుకుంటాం, గూడెం మైపాల్ రెడ్డి గారిని పండబెడతాం. ఇక ప్రజల అభిప్రాయం ఏమంటారు? అంటే ముదిరాజు బిడ్డలే ఆయనకి ఎక్కువ సపోర్ట్గా ఉన్నారా, లేదంటే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారా? లేదు మేడం, బుందిరాజులు అనేది చూడుకోండి, పక్కన ఒక రెడ్డి అతను ఉంటాడు, వాళ్ళ విలేజ్ అతను, రెడ్డిస్ కావచ్చు, బహుజనులు ఎవరైనా కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా మీరు పొద్దున్న నుంచి చూస్తున్నారు ప్రచారంలో, అలా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మేము చెప్పడం కాదు, ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా అన్నకు ఉంది. 100% మేము విన్ అవుతాం, అన్నగారిని గెలిపించుకుంటాం, అసెంబ్లీలో కూర్చోబెడతాం. సార్ మీ పేరు? నా పేరు హెచ్డి రాజమ్మ. ఓకే, మీకు నీలం మధుతో ఉన్న అనుబంధం గురించి చెప్పండి. ఎన్నేళ్ళుగా తెలుసు మీకు ఆయన? ఫస్ట్ నేను బొమ్మనుకుంటా వార్డు మెంబర్ని, ఎస్సీ బిడ్డ, నేను దళిత బిడ్డని. మీరు కేవలం ముదిరాజులు అంటారు కదా, కాదు, అన్ని ఉపకులాలు నీలమదన్న గారికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన దాదాపు 45,000 కుటుంబాలకు సాయం చేసాడు సర్పంచ్ గుండే, మామూలుగా సర్పంచ్ గుండే. ఈ సర్పంచ్ గుండే ఇంత సేవా కార్యక్రమాలు చేసినంటే ఇక ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన సేవా కార్యక్రమాలు ఎట్లుంటాయి అనేది ఒకసారి మీరే ఆలోచన చేయండి. 46,000 కుటుంబాలు సాయం చేసినంటే ఒక ఇంటికి 3 ఓట్లు వేసుకున్నా 138,000 ఓట్లు అవే అవుతున్నాయి. మళ్ళా మా నీలమదన్న గారిని ఫుట్బాల్ ఆడుకోరు మేడం. ఫుట్బాల్ తంతి అక్కడ పోతే నువ్వు తంతి ఇక్కడ వస్తుంది, తంతి అక్కడ అంటే ఫుట్బాల్ ఆడుకున్నారు. ఒక ఫుట్బాల్ ఎట్లా ఆడుకుంటారో అట్లా ఆడుకున్నారు, ఏం టైం లేకుండా. ఇప్పుడు కూడా ఈ రథ బండ్లు ఉంటాయి కదా, తిరిగేటి బండ్లు, ఇప్పుడు కూడా వాటి బండ్లను ఆపేసారు మేడం. అన్ని బండ్లు తిరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఈ బండ్లు బిఎస్పీ బండ్లు కనిపిస్తున్నాయి. మీకు అక్కడ కనిపించినాయి బిఎస్పీ బండ్లు? ఎవరు ఆపేశారంటారు? లేదు, అది పర్మిషన్ ఇస్తలేరు, ఇవ్వకుండా చేయడం అన్నమాట. ఇదంతా ఎవరు చేస్తుంటారంటారు? అధికార పార్టీయా లేదంటే కాంగ్రెస్? అధికార పార్టీ మేడం, అధికార పార్టీ. నేను పట్టుకోవచ్చా? అధికార పార్టీ చేస్తుంది, ఇంకెవరు చేస్తారు మేడం? అధికార పార్టీ చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈయనైతే పిసికిచ్చి పెట్టిండు, ఎవరు? అధికార పార్టీ మామూలుగా ఇట్లా పిసికిచ్చి పెట్టిండు. రేవంత్ రెడ్డి అయితే మొత్తం తడిబట్టతో గొంతు కూర్చుండు మేడం. అసలు టైం ఇవ్వకుండా ఇంకొక గంట 2 గంటలు అయితే నామినేషన్ టైం అయిపోతుండే. ప్రవీణ్ కుమార్ సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇక మా సంబంధ వర్గాలతో మీటింగ్ పెట్టుకొని మా అభిప్రాయాలు తెలుసుకున్నాడు నీలమదన్న. తెలుసుకొని అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ కండువ కప్పుకున్నాడు. గంట సేపట్లో ఈ బీఫామ్ పంపించాడు. అప్పుడు నామినేషన్ వేయడం జరిగింది మన నీలమదన్న. ఖచ్చితంగా 100% నేను అప్పుడు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పినప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, భారీ మెజార్టీతో నీలమదన్న గారు గెలుస్తారు అని నేను ఒక ఎస్సీ బిడ్డగా, ఒక దళిత బిడ్డగా, ఒక వార్డు మెంబర్గా నేను చెప్తున్నా. అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇలా ఎవరిది అంటే కాంగ్రెస్ తప్పు ఏం లేదు. ఇలా ఏంది కాటా శ్రీనివాస్ గారి తప్పు ఏం లేదు, కాటా శ్రీనివాస్ తప్పు లేదు. ఇలా తప్పు ఏం జరిగిందంటే అధిష్టానం తప్పు, రేవంత్ రెడ్డి తప్పు. ఇక దామోదర్ రెడ్డినో కాటా శ్రీనివాసో అన్నికి లేదు. నువ్వు ఒక పిసిసి అధ్యక్షుని, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నానికి అన్నావు, కామారెడ్డి సభలో చెప్పినావు నీల మధుకు ఇంకా 4గురికి ఇచ్చినాను. మళ్ళీ ఒక ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అవుతావో కావో తెలియదు కానీ నీ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్కే గ్యారంటీ లేదు. బీఫామ్ ఇస్తాను ఇయ్యలేవు, నువ్వు 6 గ్యారంటీలో గ్యారంటీ ఏముంది? గ్యారంటీ దాన్ని కూడా గ్యారంటీ ప్రజలు నమ్మేటట్లే పరిస్థితి లేదు, కనిపిస్తలేదు. ఇక
ఇక్కడ నా అభిప్రాయం అయితే అది. మీరు ఎక్కడ సర్వే తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇంకా 17 రోజులు ఏముంది కదా మేడం, మొత్తం దుమ్ము దులిపేస్తాం. రాత్రి టైం ఏ టైం వరకు ఉంటుంది మనకు? ఓకే, ఈసారి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఎలక్షన్స్ ఎన్నికలు అయితే చాలా హోరీగా ఉంది. మళ్ళీ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? సీఎం గురించి మేము ఆలోచించలేదు మేడం. మాకు మదన్న గెలవడం ముఖ్యం. మనకు పై స్థాయిలో అవసరం లేదు. మాకు నీలం ఈ కాన్స్టిట్యూన్సీ వరకు మాకు మదన్న కావాలి. మదన్న గెలిపించుకుంటాం. అది ఎట్లా గెలిపించుకుంటాం అంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తాం. టైం సరిపోతుందా? మీకున్నది చాలా తక్కువ టైం కదా. సరిపోతుంది మేడం. మదన్న రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రోజు మదన్న వచ్చింది, కానీ రాకముందు నేను మొత్తం అన్ని మేము ప్రచారాలు అయిపోయినాయి. వన్ సైడ్ ఉన్నాం మేము మొత్తం. ఇప్పుడు లాస్ట్ మినిట్లో కనుక బీఎస్పీ కనుక ఇచ్చి ఉండకపోతే, ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇండిపెండెంట్గా వెళ్ళుండేవారు. ఇండిపెండెంట్ ఉన్నాం మేడం. ఆల్రెడీ ఇండిపెండెంట్ చేద్దామని ప్లాన్ అసలు ఫస్ట్ నుంచి కూడా, టికెట్ ఇవ్వకపోతే. కానీ కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో ఇవ్వడం వల్ల అక్కడ పోయడం జరిగింది. కానీ రాకపోయినా కూడా మళ్ళీ నైట్ 1 గంట రాత్రి వరకు అందరం నిర్ణయించుకున్నాం, అందరం ఫిక్స్ అయిపోయినాం. రేపు ఇండిపెండెంట్ ఖచ్చితంగా నామినేషన్ చేద్దామని అనుకున్నాము. బట్ పొద్దున్న ఏంటంటే ప్రవీణ్ సార్ లైవ్లో మాట్లాడి బీఫామ్ అన్నగారు ఇంటికి పంపించడం జరిగింది. గుళ్ళకు పంపించండి, మల్లన్న టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ పంపించండి, గుళ్ళకు పంపించండు బీఫామ్. అంటే చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇన్ని పార్టీలు మారడానికి గల కారణం ఆ అధిష్టానాలా, లేదంటే నీలం మధు గారి మనసు, చంచలమైన మనసు అని అనొచ్చా? లేదు మేడం, నీలం మదన గారు ఎప్పుడు ఎవరిని ఏది బిచ్చం అడిగే రకం కాదు. ఆ జాతిలో ఉట్టలేడు. ఆయన 2004 నుంచి టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్లో పనిచేసిండు. కేటీఆర్ మాట ఇచ్చిండు, నీ పని వర్క్ చేసుకో, గ్రౌండ్ వర్క్ చేసుకో, నా పని చేస్తాం, మేము లాస్ట్ ఫైన్ చేస్తాం కదా. ఎవరు కేటీఆర్ గారు మాట ఇచ్చారు. కేసీఆర్ సార్ కూడా డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయినప్పుడు నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది బిడ్డ, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, నా ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. మొత్తం బీఫామ్ లిస్ట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఢిల్లీ ఎందుకు దేంకపోయినావు, అమెరికా ఎందుకు దేంకపోయావు, కేటీఆర్ గారు అమెరికా ఎందుకు వెళ్ళిపోయినావు? టికెట్లు అమ్ముకున్న డబ్బులు దాచిపెట్టుకోవడానికి సీసీ బ్యాంకులు దేంకపోయినావు? మాకు అడిగే హక్కు, బీఆర్ఎస్ పార్టీని అడిగే హక్కు ఉంది మాకు. అందులో కష్టపడ్డాడు కాబట్టి, 2004 నుంచి అందులో కష్టపడ్డాడు కాబట్టి అందులో అడిగే హక్కు ఉంది. మాకు కాంగ్రెస్లో అడిగే హక్కు లేదు. కాంగ్రెస్లో టికెట్ అడిగే హక్కు లేదు. జెండా మోయలేదు కదా మేము. వాళ్ళు పిలిపించారు కాబట్టి పోయిండు మా నాయకుడు. మా పాదయాత్ర ఏంది, మరి పాదయాత్ర మధ్య సగం అయిపోయింది, జిన్నార వరకు అయిపోయింది. అక్కడ నుంచి ఫోన్ చేసి పిలిపించుకుంటే అధిష్టానం పిలిచినప్పుడు పోవాల్సి అంటే నమ్ముతాం కదా. మరి పిలిపించుకొని మోసం చేయడం అనేది, అంటే లాస్ట్ మినిట్ వరకు ఆఖరికి బీఫామ్ ఇచ్చేస్తాము అన్న టైం వరకు ఉంచి చెప్పకపోతే మరి అడిగే హక్కు ఉంది కదా మీకు. ఇంకేం అడుగుదాం, మొత్తుకుంటాం, ఇంకేం మొత్తుకోవాలి చెప్ప, టైమే లేదు. ఇంకా అడిగేదాం కూడా టైం లేదు, ఇంకేం మొత్తుకోవాలి చెప్ప. అదే ఒక సర్పంచ్ ఉంటేనే గిరి చేస్తాం. మరి ఎమ్మెల్యే అయితే ఎంతమందికి పేద బిడ్డలకు వెలుపవుతుంది, ఎంతమంది మీ మనుమలు మీ కొడుకు గురించి మాట్లాడడానికి, రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాల గురించి పోరాడడానికి పోతున్నా, మీ గొంతున అయిపోతున్నా. మీరందరూ కూడా ఓటేసి నన్ను అసెంబ్లీ పంపించాలని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నామా. ఏను గుర్తుకే జై. పైసలు ఎక్కి వాళ్ళకి ఇస్తా అంటావు పని
అక్కడ చెప్పు. ఇప్పుడు వీటికి సెట్ చేసి ఉంటే ఆ మైక్ వస్తుందా సార్? రాదనుకుంటా. ఆ మైక్ ఆడదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఈ ఛానల్ కనిపించాలి కదా, లోగో వాయిస్ వీటికి సెట్ చేశాడు అక్కడ ఈ కెమెరా. దీని లింక్ ఆ కెమెరాకు ఉందా? అలా చూసుకోండి.